ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. చాలా సంతోషం అండి. రాత్రంతా మరి దేవుడు కాపుదల కృప మనకు అనుగ్రహించబడి ఇలా ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఆయన వాక్యాన్ని చదువుకోవడానికి, మరి ఇలా ప్రార్థన చేసుకోవడానికి, మొదటగా మనం ఆయన సమయాన్ని మరి సద్వినియోగపరచుకోవడానికి, మరి దేవుడికే మనం మొదటగా సమయాన్ని ఇవ్వడానికి దేవుడిచ్చిన ఈ అద్భుతమైన కృపనికై దేవుడికే మహిమ కలుగును గాక. ఆమేన్. చాలామంది ఆశపడతారు ఉదయం లేవగానే దేవుని వాక్యం చదవాలని, దేవుని వాక్యం వినాలని, ప్రార్థన చేసుకోవాలని. కానీ ఆ ఆశ దేవుడు నీకు తీరుస్తున్నారు. నీ ఆశను దేవుడు తీరుస్తున్నారు. నీవిలా ఉదయం లేచిన దగ్గరే లేవగానే ఇలా ప్రార్థన లేకపోతే ఇలా వాక్యాన్ని చదువుకుంటూ మరి ఇలా వాక్యాన్ని ధ్యానించుకుంటున్నావంటే నిజంగా దేవుడిచ్చిన కృప బట్టే నువ్వు అలా చేయగలుగుతున్నావు. ఈ అవకాశం చాలామందికి లేదు. మరి ఆశపడుతున్న అవకాశం అనేది కుదరడం లేదు. వారి పనుల భారం వల్ల కావచ్చు, లేదా నీలా వారికి స్మార్ట్ ఫోన్ లేకపోవచ్చు, లేదా ఇంట్లో వారికి భయపడి కావచ్చు. ఏదేమైనా దేవుడు నీకు ఇచ్చిన కృపకై దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 నుంచి 16వ వచనంలో మరి ఇలా ఉంటుంది. 14వ వచనం ముందుగా మనం చూస్తే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. నీవు లోకమునకు వెలుగై ఉన్నావు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఆమెన్. దాని ముందు వచనంలో మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు అంటే ఉప్పు వల్ల మనం ఎంత కర్రీ ఎంత టేస్ట్గా వండినా ఉప్పు వల్ల రుచి మరింతగా పెరుగుతుంది. ఎంత టేస్ట్గా వండి ఉప్పు కొంచెం తక్కువైనా, లేదా ఉప్పు ఎక్కువైనా, లేదా ఉప్పు వేయకపోయినా ఆ టేస్ట్ అనేది ఎలా ఉంటుందో మీ అందరికీ నేను చెప్పవసరం లేదు. దేవుడికి మహిమ కలుగును గాక. మనం లోకానికి ఉప్పులా ఉండాలి. ఉప్పు నిస్సారమైందైతే, దాంట్లో సారం లేకపోతే, అది పనికి రాకపోతే, ఎంత విలువైందైనా ఆ వంట అనేది వ్యర్థమే. అట్లాగే నువ్వు లోకానికి ఉప్పై ఉన్నావని దేవుడు మాట్లాడుతున్నారంటే, నువ్వు ఎంత క్రైస్తవురాలు అయినా నీలో మంచి లక్షణాలు లేకపోతే, నువ్వు దేవుడికి ఇష్టమైన బిడ్డగా ఉండకపోతే ఆ క్రైస్తవత్వం అనేది వ్యర్థమే. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నీవు లోకానికి ఎలా ఉన్నావంట? వెలుగై ఉన్నావు. నీవు వెలుగుతూ నీ చుట్టూ ఉన్నవారిని వెలిగించడానికి దేవుడు నీతో మాటలు మాట్లాడుతున్నారు. నిన్నటి కాలం మందు కూడా దేవుడు ఇదే వాక్యాన్ని మరి మనతో బయలుపరిచి ఉన్నారు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఆ వెలుగు నీడలో మీరు మరింతమందికి వెలుగుగా ఆశ్రయంగా ఉందురుగాక. అట్టి కృప దేవుడు, అట్టి ధన్యతను దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకానొక ప్రాంతంలోనంటండి యుద్ధం జరుగుతూ ఉందంట. చాలా భయంకరమైన యుద్ధం జరుగుతుంది. యుద్ధానికి వెళ్ళే ముందు మరి సైనికులు ఒక దేశం నుంచి ఒక యుద్ధానికి వెళ్తున్నారు అనుకోండి. వారి దేశ సైనికులకు సంబంధించిన ఆహారం కానీ, వారికి కనీస అవసరతలు కానీ ప్రతిదానిని కూడా ఏం చేస్తారు, వారన్నీ కూడా సమకూర్చుకుని పట్టుకుని వెళ్తారు. అది చూసుకోవడానికి కొంతమంది అధికారులు ఉంటారు. యుద్ధం చేసేవారు యుద్ధం చేస్తూ ఉంటే యుద్ధం చేసేవారికి కావలసిన సామాగ్రిని కానీ వారి అవసరతను తీర్చడానికి మరి కొంతమంది అధికారులు అనేది వారు ఉంటారు. మనందరికీ తెలిసిందే. అట్లయితే యుద్ధం జరుగుతూ ఉంటుందంటండి ఒక ప్రాంతంలో. అయితే వాళ్ళు తీసుకువెళ్ళి అన్నీ కూడా అంటే యుద్ధము అయిపోతుందన్న సమయంకి అవ్వలేదంటండి, ఇంకా పొడిగించబడిందంట. హల్లెలూయా. ముగించలేకపోయారంట ఆశించిన సమయానికి. కనుక వారు తీసుకువచ్చిన ఆహారము అడుగంటిపోయిందంట. ఆహారం లేక అలమటించిపోతున్న సమయంలో వారికి ఇంక చివరికి ఇంక 2 రెట్లు ఉన్నాయంట. అవన్నీ పంచిపెట్టగా ఒక్కొక్కరికి 2 వచ్చినప్పుడు వారందరూ ఏం చేస్తారంటే, ఈ రాత్రికాల సమయం ముందు మనం తినకుండా రేపు కొంచుకుందామని చెప్పేసి దాచిపెట్టుకుని ఆ రాత్రికి పడుకుందామని అనుకున్నారంటండి. ఆ సైనికుల్లోనంట ఒక క్రైస్తవుడు ఉన్నాడంట. అతను యుద్ధం చేయించు కూడా తన ఆత్మీయతను కాపాడుకొనుచు ప్రతిదినము ప్రార్థించుచూ ఉండేవారంట. అతను సమయం దొరికినప్పుడల్లా బైబిల్ తెరిచి చదువుతూ ఉండేవారంట. అది గమనించిన అధికారి ఇతనికి మతం పిచ్చి బాగా ముదిరిపోయిందని భావించి అనేక మార్లు ఆ క్రైస్తవ సైనికుల్ని హేళన చేయించు ఏ విధంగానే ఇతను నిందించాలని, ఎలా దొరుకుతాడని చెప్పి ఎదురు చూస్తూ ఉండేవారంటండి. హల్లెలూయా.
దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో కూడా అంతే, మనం మన పని మనం చేసుకుంటూ దేవునికి ఇష్టంగా ఉండాలని ఆశపడిన సాతాను ఏ విధంగా అయినా మనల్ని దేవుడికి వేరు చేయాలని ఆశపడుతూ ఉంటుంది. మన భక్తి మనకి ధైర్యం పుట్టించాలి. మన భక్తిని బట్టి మనం సాతానును ఎదిరించేవారిగా ఉండాలి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఆ రోజు అందరికీ 2 రొట్టెలు పంచిన తర్వాత వాళ్ళందరూ నిద్రపోతున్న వేళ అదే సమయంలో ఒక సైనికుడు శబ్దం చేయకుండా మెల్లగా లేచి పక్క సైనికుడు దాచిపెట్టుకున్న రొట్టె సంచిని తెరుస్తున్నారంట. మెలకువ వచ్చిన అధికారి ఎవరా అని చూస్తే అతను ఇంతకీ క్రైస్తవ సైనికుడు. ఇంకా అతను అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు కదా, అతను ఏం చేస్తున్నాడు అని కనిపెడుతున్నారంట. చాలా కోపం వచ్చేసింది. అప్పుడు ఆవేశాన్ని అణుచుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఎలాగైనా పట్టుకోవాలని తీక్షణంగా గమనిస్తూ ఉన్నాడు. ఈలోగా ఆ క్రైస్తవ సైనికుడు తాను పస్తుండి తన సంచిలో ఉన్న 2 రొట్టెలు తోటి సైనికుడి సంచిలో పెట్టడం గమనించాడంట. అధికారికి నోటి నుంచి అసలు మాట రాలేదు. అలాగే చూస్తూ ఉండిపోయాడు. తన 2 రొట్టెలు తన తోటి సైనికుని సంచిలో పెట్టి తిరిగి తన స్థలంలోకి చేరుకొనిచుండగా అధికారి తన మౌనాన్ని ఉండలేక, ఇంకా నువ్వు ఆకలితో అలమటించిపోతూ కూడా నీ తోటి సైనికుడికి నీ 2 రొట్టెలు ఇచ్చేసావు, నీకెంత గొప్ప త్యాగం, అసలు నీకెంత మంచి మనసు ఎలా వచ్చిందయ్యా అని ఇంకా ఆపుకోలేకుండా ఆ అధికారి క్రైస్తవ సైనికుడిని అడుగుతున్నాడంట. హల్లెలూయా, ఆ క్రైస్తవ సైనికుడు ఇలా చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని నా యేసయ్య సెలవిచ్చాడు కనుక నాకు లేకపోయినా నా తోటి సైనికుడు బహుబలహీనుడు, రేపటికి మేమందరం దాచుకున్నాం కానీ అతను ఈరోజే తినేశాడు, తన ఆకలికి తట్టుకోలేక, తనకి రేపటికి ఏమీ లేవు, అందుకే నా ప్రభువు చెప్పిన మాట ప్రకారము అతనికి నా రొట్టెలు ఇచ్చేసానని అంటుండగా, అయ్యా నీలో ఉన్న ఈ ప్రభువు గొప్పతనం చాలా గొప్పది, నీలో ఉన్న ప్రభువు బహు గొప్పవాడు కనుకనే నువ్వు ఇలా చేయగలిగావు. నేను ఒక అధికారిని, అందరికంటే ఎక్కువ బాధ్యత కలిగిన వాడిని, మీలో ఎవరికి ఆకలి వేసినా తీర్చవలసిన వాడిని నేను, కానీ నేను అలా చేయలేకపోయాను, నువ్వు అలా చేసావంటే నువ్వు చాలా గొప్పవాడు, నీ దేవుడు చాలా గొప్పవాడు, మీ దేవుడు చూపించిన ప్రేమ నిజమైన ప్రేమ అనే ఆ అధికారి బహుగా ఇతన్ని మెచ్చుకోవడం జరిగింది. అవును, నిజమే, వీధి దీపాలు చూసారా, శబ్దాలు చేయవు, కానీ చీకట్లో సంచరించే వారికి అవి దారిని చూపిస్తాయి. మనందరికీ తెలుసు కదా, వీధి దీపాలు ఏమైనా సౌండ్ చేస్తాయా, నేనే వెలుగునిస్తున్నానని, నిశ్శబ్దంగా దాని పని అవి చేసుకుంటూ వెళ్తే మిగతా వారు ఆ వెలుగును చూసి నడిచేవారు నడుస్తారు, లేదా వారి ప్రయాణాలు అలా కొనసాగిస్తూ ఉంటారు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. అదే చెప్తున్నారు దేవుడు, ప్రభు అదే అంటున్నారు, మీరు లోకంలోకి వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపచేయాలి. మన వెలుగు ద్వారా మనుషులు మనం ప్రకాశింపచేస్తే మన పరలోకపు తండ్రి మహిమ పొందపరచబడతారు. ఇక్కడ ఈ సైనికుడు చేసిన పని వల్ల ఆ అధికారి, దేవుడు, మీ దేవుడు ఎంత గొప్ప దేవుడు, అతని యొక్క ప్రేమ మీలో ఉన్నదని ఎలా పట్టిందామా, ఎలా హేళన చేద్దామని చూసిన అధికారి దేవుడి వైపు తిరగడానికి అవకాశం ఉంది ఇతని ప్రవర్తన ద్వారా. ఆమేన్, దేవుడికి మహిమ కలుగును గాక. అలాంటి మంచి ప్రవర్తనను మనందరం కూడా కలిగి ఉందాం. ఈ 2024 సంవత్సరపు మరి చివరి దినముల్లో మనం ఉన్నాం. మనకున్న ప్రతి దానిని, మనలో ఉన్న లోపాలను అన్నిటినీ సరి చేసుకుని మనం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేవారిగా ఉందాము. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ మాటలు మన జీవితంలో ఫలించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి ఈ ఉదయం ఇలా నీటి రీతిగా మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, మీ వాక్యాన్ని చదువుకోవడానికి, నాయన దేవా మీకు మొర పెట్టడానికి మీరు ఇచ్చిన అద్భుతమైన కృపగా మీకే స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఈ ఉదయకాలం ఎవరైతే నైనా దేవా మీ మాటలు విన్నారో ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ లోకంలో మీరు వెలుగై ఉన్నారు, మీరు ఉప్పై ఉన్నారని మీరు మాట్లాడుతున్నారయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలోనైనా లోకానికి వెలుగై ఉండినట్లు మీరు సహాయం చేయండి. వీరు వెలుగై ఉండి 10 మందిని వెలిగించడానికి వీరికి కావాల్సిన శక్తిని, సహాయాన్ని, కృపను నేను మీరు అందించండి తండ్రి. మీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ సైనికుడు ఇదిగో తనకి ఆకలి ఎలా ఉన్నా ఆకలికి తట్టుకోలేని అతనికైనా తన ఆహారాన్ని ఇచ్చి ఎలా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని నైనా దేవా స్తోత్రం, వాక్యాన్ని బట్టి ఆ అధికారిని ఎలా మార్చాడు అట్లాంటి మంచి మనసును మీరు మాకు దయచేయండి. మా ప్రవర్తన బట్టి మీరు మహిమపరచబడినట్లు మీరు సహాయం చేయండి. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతమైన కార్యాలను మీరు జరిగించండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. వారి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి లోటును మీరు తీసివేసి తండ్రి
వారి కుటుంబాలు సంతోషంగా ఉండినట్లు నేను మీరు ఆశీర్వదించండి ప్రభువా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో నేను 2024 సంవత్సరం నేను చివరి దినాల్లోనైనా మేము ఉన్నాం. ఇప్పుడైనాను నేను మేము సరి చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. మీ మాటల్లోని నేను మాధుర్యాన్ని మేము దేవా స్తోత్రం నేను అనుభవించినట్లు మీరు సహాయం ఇచ్చేయండి. మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఉదయకాలం నేను బలహీనంగా ఉన్న బిడ్డలందరినీ కూడా మీ పాదాలకు అప్పచెప్తున్నాను. మీ బలము చేత ప్రతి బిడ్డని స్వస్థపరచండి, ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. మీకు వందనాలయ్యా. చదువుతున్న వారి బిడ్డలకినైనా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని చదువంతట్లు తోడుకోండి. మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. చిన్న బిడ్డ మొదలుకునైనా వృద్ధుల వరకు మీ కాపుదల కృప అనుగ్రహించండి. యవన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. యవనులు దేని చేత తమ నడతను శుద్ధపరచుకుందరంటే మీ నోటి నుంచి వాక్యం మీ నోట నుండి వచ్చే వాక్యం ద్వారా అని మీరు మాట్లాడుతున్నారు తండ్రి. నేను దేవస్తోత్రం మీ వాక్యం చేత ప్రతి యవ్వన బిడ్డని నేను కట్టండి తండ్రి. కుడికి కానీ ఎడమ కానీ త్రొట్టెలకుండా మీలో నిలిచినట్లు, మీ పరిచర్య చేసినట్లు, నేను మీ సేవల పాలు పొందులు నేను పంచుకున్నట్లు మీరు సహాయం చేయండి. ప్రతి యవ్వన బిడ్డకి కావాల్సిన కాపుదల కృపను గ్రహించండి. చెడు వ్యసనాల నుంచి నేను దూరపరచండి ప్రభా. మంచి ఆలోచనలు దయచేయండి తండ్రి. అందరికీ ఒక మార్గదర్శకంగా ఉండడానికి నేను ప్రతి యవ్వన బిడ్డని నేను మీరు దర్శించండి. మీ మహిమ చేత ప్రకాశింప చేయనివ్వండి ప్రభా. మీ వెలుగు చేత వారు ప్రకాశించబడినట్లు మీరు సహాయం చేయండి. మీకు వందనాలు అప్పులతో బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. సమాధానం లేకుండా ఇబ్బంది పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మానసికంగా నలిగిపోతున్న వారికి నేను మీ కాపుదల కృపను అనుగ్రహించండి. బిడ్డలు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు ఎంతో వేదనలో ఉంటున్నారు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని మీరు సెలవిస్తున్నారు. మీ బహుమానాన్ని ప్రతి బిడ్డ పొందుకున్నట్లు నేను మీరే సహాయం చేయండి. వారికి కావాల్సిన కాపుదల కృపాన్ని గ్రహించండి ప్రభువా. మీకు వందనాలు నేను దేవస్తోత్రం నేను గర్భిణితో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నెల నిండేంత వరకు మీ కాపుదల కృపాన్ని గ్రహించండి. చండి బిడ్డలకు బాలెంతలకు మీ కాపుదలను అనుగ్రహించండి అయ్యా. వాతావరణ ప్రభావం వల్ల ఎవరికైనా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరే సహాయం చేయండి. వ్యవసాయాలు చేస్తున్న రైతులు జ్ఞాపకం చేసుకోండి. చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఉద్యోగాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి దేవాస్తోత్రం అద్భుతమైన కార్యాన్ని దేవాస్తోత్రం నూతన సంవత్సరంలో మీరు జరిగించండి. మీ జ్ఞానం చేత ప్రతి బిడ్డని మీరు నింపండి తండ్రి. మీకు వందనాలు ఇంకా పరిచయం చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. సేవకులు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ప్రయాణాలు జరిగించుచున్న ప్రతి ప్రయాణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ రాకపోకలు ఏంది యెహోవా నిన్ను కాపాడుననే వాగ్దానం ప్రతి ప్రయాణానికి మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరిపించుకుంటున్న బిడ్డలకు మీ దయాకిరీటం ధరింపచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, మా గ్రామాలని, మా ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. సరైన పరిపాలనలో మా దేశం ముందుకు సాగునట్లు మీరు సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలయ్యా. దేశాల మధ్యనంగా శాంతి సమాధానాలను అనుగ్రహించబడినట్లు సహాయం చేయండి. రాష్ట్రాల మధ్య శాంతి సమాధానాలు ఉండినట్లు మీ కృపను అనుగ్రహించండి అయ్యా. దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని ఉదయకాలం నేను ప్రార్థనలు ఏకీభవిస్తున్నా. నేను ఏ కుటుంబంలో నేను ఏ సమస్యను ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి అవసరతను మీరు తీర్చండి తండ్రి. చాలామంది మానసికంగా కుంగిపోతున్నారు, ఎవరికి చెప్పుకోలేకుండా బాధపడుతున్నారు. వారి సమస్యలన్నిటిని కూడా మీ పాదాల ముందు పెడుతున్నాం. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి, ఓదార్చండి తండ్రి, ఆదరించండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.